మిషన్ కాకతీయతో చెరువులన్నీ పునరుద్ధరణ జరిగాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయన్నారు. సమైక్యాంధ్రలో రైతుల ఆత్మహత్యలు, నీటి యుద్ధాలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీడు భూములు సాగులోకి వచ్చాయని తెలిపారు. కాళేశ్వర జనాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ గారు కులవృత్తులకు జీవం పోశారని అన్నారు. పొలిటికల్ ఆ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన మాటల యుద్ధంతో మాట జరుగుతున్నది. అది తీవ్ర స్థాయిలో పడుతుంది. దాన్ని దయచేసి కులానికి అంటగట్టకండి, దాని కులాన్ని అంటగట్టకండి. ఈరోజు మున్నూరు కాపులో ఇంటి మీద అరవింద్ మున్నూరు కాపు అనేది మాత్రాన ఇంటి మీద దాడి చేసిండ్రు అనే విధంగా కొన్ని మా సంఘాలలో చేస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు సోదరులు కూడా అందరూ చెప్తున్నారు, కుల బలోపేతగా పనిచేయండి. రాజకీయ జోక్యం మనకు అవసరం లేదు, కుల బలోపేతగా పనిచేయండి. ఆ కులాలు అన్ని పార్టీలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వాళ్ళ దాడులు చూసినది చట్టం తరపని చేసుకోకపోతే అది వేరు. కానీ దయచేసి కులానికి అంటగట్టకండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పొలిటికల్ ఆ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన మాటల యుద్ధంతో మాట జరుగుతున్నది. అది తీవ్ర స్థాయిలో పడుతుంది. దాన్ని దయచేసి కులానికి అంటగట్టకండి, దాని కులాన్ని అంటగట్టకండి. ఈరోజు మున్నూరు కాపులో ఇంటి మీద అరవింద్ మున్నూరు కాపు అనేది మాత్రాన ఇంటి మీద దాడి చేసిండ్రు అనే